మేముంటామని మీరేమో పోటీ పడుతున్నారు అంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో పోటీ చెయ్యరేమో భయపడుతున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. లేదు సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూస్తే ఒకసారి ఆల్రెడీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలైపోయినాయి. ప్రయత్నాలు మొదలైపోయినాయి, పూర్తిగా మొదలైంది సార్. మీరు వచ్చి ఒకసారి చూడండి సార్. మీరు నిలబడతారు, గెలిచి చూపిస్తారు. మీరు ప్రభుత్వ పరంగా పరిపాలన పరంగా విఫలమైపోయినారు, మీకు గెలిచి చూపిస్తారు. స్థానిక సంస్థ ఎన్నికలే మీకు చెంపపెట్టు. మీకు స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు ఓటమి రుచి చూపిస్తారు. 2029లో మీరు ఓడిపోవడానికి తొలి మెట్టు స్థానిక సంస్థ ఎన్నికలే. ఇంత పెద్ద రాడ్లు పట్టుకొని బోండా ఉమా మీరు ఏమి మాట్లాడినా గొడ్డలి రాజు 24 గంటలు ఇదే మేడం మీ కూటమి నాయకులకి. మీకు ఈ డిబేట్లలో అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, లేదా రాజకీయం గురించి కానీ లేదు. మీరు ఎంతసేపు మాట్లాడినా గొడ్డలి, రాడ్లు, బూతులు ఇవేనా మేడం? ఇవేనా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు? ఎన్ని రోజులు చెప్పుకొని ప్రభుత్వము ఇంకా ఎన్ని రోజులు మేడం? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడాలి. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కోడికత్తి గాని గుల్కరాని గాని బయటకు వస్తుందని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అవును సార్, వీళ్ళు ఇవే ఆరోపణలే. వీళ్ళది ఒక తెలుగుదేశం పార్టీది ఒక దీనికి ఈ డైలాగులు రాయడానికి కొందరిని పెట్టుకొని ఉంటారు సార్, జీతాలు ఇచ్చి. పేటీఎంలు అంటారు వాళ్ళని. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళకి సమాధానం వచ్చేది గులకరాళ్ళు, గురించి మాట్లాడరు వీళ్ళు. పేటీఎం బ్యాచ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఆరోపిస్తుంటారు కదా, ఎప్పుడు మీరు రివర్స్ అటాక్ చేస్తున్నారు ఇక్కడ. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రాణం ఇచ్చేవాళ్ళు సార్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు. ఈ రోజు వీళ్ళు నడి రోడ్లో నడుస్తున్నా కూడా ఈ రోజు తగ్గకుండా ఉన్నాం సార్, వెనక్కి తగ్గకుండా ఉన్నాం. ఒక్కొక్కరు మీరు 5 కేసులు 6 కేసులు కడుతున్నారు సార్ ఇక్కడ అమాయకుల మీద, సోషల్ మీడియా కేసులు. అయినా కూడా ఏ ఒక్కడన్నా వెనక్కి తగ్గాడా? పోనీ ఏమని ఎవరి దగ్గర వీళ్ళు ఏమైనా చెప్పించగలిగినారా? వర్రా రవీందర్ రెడ్డి అయితేనేమి ఒక లేడీ, ఒక 2 పిల్లలు కానీ లేడీని తీసుకొని పోయి జైల్లో పెడితే ఏమన్నా చేయగలిగినారా వీళ్ళు? ఈ రోజు ఏం చేయగలిగినారు సార్? ఇప్పుడు ఏం చేయలేక ఈ రోజు గొడ్డల పార్టీ కొత్తగా పెట్టారు. గొడ్డల పార్టీ మాట్లాడతారంటారు కాదు. మేడం, 2 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసినారో డిబేట్ అంటే మీరు స్టార్టింగ్ చేసినప్పటి నుంచి గొడ్డల పార్టీ. మీ దగ్గర సమాధానం లేదా? సంక్షేమం మీద సమాధానం లేదా మీ దగ్గర? మేమనలేమా వెన్నుపోటు పార్టీ అని, లాక్కున్న పార్టీ అని మేము అనలేదమ్మా. సంస్కారం మట్టం వస్తుంది మేడం, ఏం చేయమంటారు? వెన్నుపోటు పార్టీ అనొచ్చు, సంస్కారం మట్టం వస్తుంది మేడం. ఉమాగారు ఒక్క నిమిషం, మహేష్ గారు ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం. వర్రా రవీంద్రారెడ్డి గారు గాని ఆ రెడ్డమ్మని ఎవరైతే ఉన్నారో గాని ఆవిడ ఫేస్బుక్ లో మీరు వీడియోలు చూడండి, లకారాలే బూతులు. మేమెవరు అట్లా మాట్లాడారు? మీరు ఒకసారి స్వాతి కాకర్లాని ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. స్వాతి కాకర్లాని పెట్టున్నారు, లోకేష్ పసుపు సైన్యమని పెట్టున్నారు. ఒకసారి చూడండి మేడం, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. తలదించుకుంటారు మేడం వాళ్ళు. ఆశాబిందు గారు ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఎంత వచ్చి మొసలు కన్నీరు గార్చి మేము చాలా మంచోళ్ళమన్నా ఆశాబిందు గారు ఒక్క నిమిషం అండి. సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం. ఆశాబిందు గారు ఒక్క నిమిషం అండి. మేడం ఆశాబిందు గారు ఒక్క నిమిషం. చెప్తుంటే మీరు వినడానికి సిద్ధంగా లేరే. ఒక్క నిమిషం అండి.